ఓం నమో వెంకటేశాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద. వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, జగత్తంతా వ్యాపించినటువంటి పరమాత్మ, సృష్టి స్థితి లయకారకుడై పరమాత్మ కలియుగంలో వెంకట ప్రభువుగా ఆవిర్భవించి సర్వ పాపాని వేం ప్రాహు కటస్థద్దాహ ఉచ్యతే, సమస్తమైనటువంటి కల్మషములన్నీ కూడా పోగొడుతూ పరమాత్మ మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపుడు సాలగ్రామమూర్తి శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్తంగా ఆవిర్భవించినటువంటి దివ్యక్షేత్ర సమీపంలో నాదనీరాధన కళావేదికపై ప్రతినిత్యము కూడా శ్రీమత్ అష్టాదశ మహాపురాణములలోని రమణీయమైనటువంటి నారదీయ మహాపురాణంలోని విశేషాలను యథామతి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు పలికింపగా మనం తెలుసుకుంటూ ఉన్నాం వారి యొక్క దయ వలన. అష్టాదశ మహాపురాణములు వేదవ్యాస మహర్షి వారు రమణీయంగా మనందరికీ కూడా అందించారు. మద్వయం భద్వయం తైవ భత్రయం వచతుష్టయం అనాపలింగ కూష్కాని పురాణాన్ని పృథక్ పృథకని మత్స్య మార్కండేయాది పురాణములు ప్రారంభించి స్కాంద పురాణం వరకు ఉన్నటువంటి 18 మహాపురాణములలోనూ కూడా మనం ప్రతినిత్యము కూడా గత కొద్ది రోజుల నుండి నారదీయ మహాపురాణంలోని వృత్తాంతాలను తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సత్యవతీ పుత్రుడైనటువంటి వేదవ్యాస మహర్షి వారు చక్కగా మనందరికీ కూడా అనేక రకమైనటువంటి సూక్ష్మాలన్నింటినీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి నవవిధ భక్తులతోటి కొలిచే మార్గంలో ప్రప్రథమైనటువంటిది శ్రవణ భక్తి. అంటే భగవద్గాథలను వినడం, భగవంతుణ్ణి సేవించే మార్గం తెలుసుకోవడం, తద్వారా పరోపకారం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకి హాని కలగకుండా భగవంతుడైనటువంటి పరంధాముడు మనకు ప్రాప్తించినటువంటి మానవ జన్మని సార్థకత చేసుకోవడం కోసం ఏకైక సాధనం భక్తి ఒకటే. అటువంటి శ్రవణ భక్తి ద్వారా ఈనాడు మనకి ధర్మానుకథనం అన్నటువంటి విషయం గూర్చి నిన్నటి రోజున ప్రస్తావన చేశారు. సాక్షాత్తు ధర్మరాజు గారు శకర చక్రవర్తి గారి యొక్క కుమారుడు మనుమడైనటువంటి ఆ వంశంలో ఉద్భవించినటువంటి భగీరథ చక్రవర్తి గారికి అనేక ధర్మ సూక్ష్మాలన్నీ కూడా చెబుతూ తటాకము అంటే కోనేరుని నిర్మిస్తే, చెరువును నిర్మిస్తే, బావిని నిర్మిస్తే ఏం ఫలితం కలుగుతుంది, అటువంటి విషయములన్నిటి కూడా తెలియపరిచి ఆ ధర్మరాజు గారు ఏం చెప్పారయ్యా అంటే, యమధర్మరాజు గారు నిన్నటి రోజున శివాలయమును కానీ విష్ణాలయమును కానీ స్వయంగా నిర్మించాలి అనుకోవడం కానీ నిర్మించాలి అని సంకల్పం చేసుకుంటే
చక్కగా భగవంతుడైనటువంటి ఆ పరంధాముని భక్తి శ్రద్ధలతోటి సేవించి అర్చామూర్తిగా ఆవిర్భవించినటువంటి పరమాత్మని అందరూ కూడా స్వార్థంతో కాకుండా పరార్థ యజనంగా దేవాలయ నిర్మాణం చేయడానికి సంకల్పిస్తే చాలు, అటువంటి వాడికి 3 కల్పములలో కూడా 1,00,000 కోట్ల సంవత్సరముల పాటు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని చెబుతూ, మట్టితోటి కనుక ఆలయ నిర్మాణం చేసినట్లయితే భగవంతుడైనటువంటి నారాయణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరి తర్వాత ఇటుకతో చేసిన, చెక్కతో తయారు చేసిన, స్వర్ణమైనటువంటి శిలతో తయారు చేసిన, బంగారంతో చేసిన, రాగితో చేసిన అనేక రకమైనటువంటి లోహముల చేత ఆలయ నిర్మాణాన్ని చేయిస్తే ఏం ఫలితం కలుగుతుందో నిన్నటి రోజు భగవంతుడైనటువంటి పరంధాముని యొక్క ఆలయ నిర్మాణం చేసినటువంటి ఫలితాన్ని మనకి తెలియపరిచారు. తెలియపరుస్తూ భగవంతుడైనటువంటి పరంధాముడికి భక్తితోటి 3 మూరలు భూమిని దానం చేసిన పేదవాడు, అలాగే అధిక సంపన్నుడైనటువంటి వాడు ఒక నగరాన్ని నిర్మించినా ఒకే ఫలితం కలుగుతుంది అని కూడా నిన్నటి రోజు మనకి తెలియపరిచారు. తెలియపరుస్తూ ఈనాడు అత్యంత రమణీయమైనటువంటి మరొక విషయాన్ని చెబుతున్నారు పరమాత్మ. ద్వాదశ్యాం పౌర్ణమాస్యాం యః క్షీరేణ స్నాపయేత్ హరిం కులాయుతయుతస్తోపి మోదతే వైష్ణవే పదే ప్రస్థమాత్రేణ పయసా యస్నాపయతి కేశవం కులాయుతాయుతయుతః సోపి విష్ణుపురేణ చేత్. నాయనా, దేవాలయ నిర్మాణం చేసిన తర్వాత పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడికి ద్వాదశి తిథి నాడు కానీ, పౌర్ణమి తిథి నాడు కానీ పాలతోటి అంటే క్షీరంతో ఆ పరమాత్మ అయినటువంటి పరంధాముడికి ఎవరైతే అభిషేకం చేస్తారో, అభిషేకం చేయిస్తారో వారికి 10,000 తరములతో విష్ణు సంబంధం కలిగి 10,000 సంవత్సరములు తరముల పాటు విష్ణులోకంలో నివాసం ఏర్పరచుకుంటారట. గోక్షీరాన్ని గోమాత మనకు ప్రసాదించినటువంటి గోక్షీరమును ఎవరైతే ప్రతి మాసములోనూ కూడా వచ్చేటువంటి 2 పక్షములలోనూ ద్వాదశి తిథి నాడు అలాగే పౌర్ణమి తిథి యందు కూడా చక్కగా పరమాత్మకి క్షీరంతో ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి 10,000 తరముల పాటు విష్ణులోకం సాయుధ్యం కలుగుతుంది అని చెబుతూ, ఒక గరిటెడు పాలు చక్కగా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అంటారు కదా, అలాగా గరిటెడు పాలతోటి కనుక ఆ పరమాత్మ అయినటువంటి పరంధాముడికి అభిషేక కార్యక్రమం అంటే స్నానం చేసినట్లయితే 1,00,000 తరములతో పాటు విష్ణులోకాన్ని సాయుధ్యాన్ని పొందుతారట. ఇక ద్వాదశి తిథి నాడు ఒక గరిటెడు నెయ్యి ఆజ్యం అంటారు, గరిటెడు నెయ్యిని కనుక శ్రీహరికి అభిషేకానికి వినియోగం చేసినట్లయితే 10 లక్షల తరములు శ్రీహరి సాయుధ్యంలో ఉంటారు. అలాగే ఏకాదశి మహాపర్వదినము నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ, ద్వాదశి తిథులలో కానీ నాలికేర జలముతోటి అంటే కొబ్బరి నీళ్లతోటి ఎవరైతే పరమాత్మకి అభిషేక కార్యక్రమానికి వినియోగం చేస్తారో వారు 10 జన్మలలో చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి 200 తరములు శ్రీ మహావిష్ణువు యొక్క సాయుధ్యంలో వారు ఆనందంగా గడుపుతారట. చెరకు రసము, దానిని ఇక్షురసం అంటారు. చెరకు రసం ఉంది కదా, చెరకు రసంతో కనుక పరమాత్మకి అభిషేక కార్యక్రమాన్ని కనుక వినియోగించి ఆ చెరకు రసమును కనుక పరమాత్మకి అభిషేకం చేసినట్లయితే దానితోటి పరమాత్మ ఆనందించి 1,00,000 తరముల పాటు శ్రీమన్నారాయణ యొక్క సాయుధ్యంలో నివసించడానికి అవకాశం కలగజేస్తారన్న పరమాత్మ. అలాగే పుష్పోదకము అంటే పుష్పములతోటి వివిధమైనటువంటి గ్రాహ్యమైనటువంటి పుష్పములతోటి తీర్థంలో ఆ పుష్పమును ఉంచి అభిమంత్రించి ఆ యొక్క పుష్పోదకంతో కనుక ఎవరైతే స్నానమాచరిస్తారో అంటే అభిషేకం చేస్తారో, అలాగే గంధోదకముతోటి గంధముతో కనుక గంధంతో తీర్థాన్ని కలిపి గంధోదకంతో కలిపి ఎవరైతే శ్రీహరికి
స్నపనము గావిస్తారో వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని చెబుతున్నారు. అంటే ఎందుకు చెబుతున్నారంటే పరమాత్మ సృజించినటువంటి వస్తువులే ఇవన్నీ కూడా. చూడండి, గోక్షీరాన్ని పరమాత్మ సృష్టిస్తున్నాడు. ఆ గోవు ఏం చేస్తోంది? గ్రాసాన్ని తింటోంది, గడ్డిని తింటోంది, మనకి స్వచ్ఛమైనటువంటి పాలని ప్రసాదిస్తోంది కదా. ఆ పాలను తీసుకుని వచ్చి చక్కగా ఆ కొంచెం పాలు తీసుకుని వచ్చి పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడికి అభిషేక కార్యక్రమానికి కనుక వినియోగం చేసినట్లయితే నీకు 10,000 తరముల పాటు శ్రీమన్నారాయణ యొక్క విష్ణులోక సాయుధ్యం కలుగుతుంది నాయన. అలాగే ఒక గరిటెడు పాలు, ఒక గరిటె ప్రమాణం ఎంత ఉంటుంది? ఒక పావు సేరు ఉండవచ్చు. ఒక పావు సేరు పాలు తీసుకుని వచ్చి పరమాత్మ శ్రీమన్నారాయణుడికి అభిషేక కార్యక్రమానికి కనుక నీవు వినియోగం చేసినట్లయితే 1,00,000 తరముల పాటు, అంటే నీవు, నీ మాతృవంశము, నీ పితృవంశము అందరూ కూడా 1,00,000 తరాలు విష్ణులోకంలో సాయుధ్యాన్ని పొందుతారు అంటున్నారు. అందుకనే పరమాత్మకు మనం ఆరాధించే వస్తువులలో, అభిషేకం చేసే వస్తువులలో గోక్షీరము, గోదది, గోఘృతము, చరకరసము, ఫలోదకము, గంధోదకము ఇవన్నీ కూడా పరమాత్మకి ఎందుకు సమర్పించాలి? ఏమయ్యా, ఎందుకండి? పరమాత్మ ఇచ్చిన వస్తువులే తిరిగి మరలా మనం పరమాత్మకి భక్తితోటి సమర్పణ చేస్తే ఏం ఫలితం కలుగుతుందో చెబుతున్నారు మనకి నారదీయ మహాపురాణంలో పరమాత్మ. అలాగే చక్కగా ఒక గరిటెని నెయ్యి తీసుకుని నీవు అభిషేక కార్యక్రమానికి పరమాత్మకి వినియోగం చేసినట్లయితే 1,000,000 తరముల పాటు శ్రీమన్నారాయణ యొక్క సాయుధ్యాన్ని పొందుతావయ్యా. ఏకాదశి నాడు కానీ, పూర్ణిమా తిథి నాడు కానీ, పౌర్ణమి తిథి నాడు కానీ, అలాగే ద్వాదశి తిథి నాడు కానీ నాలికేర జలము అంటే కొబ్బరి నీళ్లతోటి కనుక ఎవరైతే అభిషేక కార్యక్రమానికి వినియోగం చేస్తారో వారికి కూడా 10 జన్మలలో వారు చేసినటువంటి పాపములన్నీ కూడా పటాపంచలమైపోతాయి నాయనా. పరమాత్మ అంతా ఆనందిస్తాడట. తాను సృజించినటువంటి వస్తువులను తిరిగి మరలా మనం భక్తితోటి సమర్పణ చేస్తే పరమాత్మకి ఆనందం కలుగుతుంది. అందుకనే ఈ క్షీరములు, ఆద్యము, గంధోదకము, ఇక్షురసము, ఫలోదకము వీటితోటి అభిషేక కార్యక్రమాన్ని వినియోగం చేసుకోండి నాయనా అని చెప్తున్నాడు మనందరికీ కూడా. దాని యొక్క ప్రయోజనాన్ని ముందు మనకి తెలియపరిస్తే ఆ ప్రయోజనమును ఆశించి కొందరు, ప్రయోజనమును ఆశించకుండా అయినా కొందరు చేస్తూ ఉంటారు కదా. ఈ ప్రకారంగా నీవు చేసినట్లయితే నీకు ఈ ఫలితం కలుగుతుందయ్యా అని పరమాత్మ చెబుతున్నాడు. అలాగే వస్త్రము చేత వడబోసినటువంటి జలాన్ని, స్వచ్ఛమైనటువంటి జలం ఉంటుంది, దాంట్లో ఏదో కొద్దో మురికి ఉండవచ్చును, వాడిని వస్త్రము చేత చక్కగా శుద్ధి చేసి ఆ యొక్క జలమును అంటే ఆ తీర్థమును, ఆ యొక్క నీటిని పరమాత్మకి జలము అంటాము. శ్రీహరికి స్నానమునకు అంటే అభిషేక కార్యక్రమానికి వినియోగం చేసినట్లయితే 20 తరములు అటు మాతృవంశం వారు పితృవంశం వారు కూడా 21 తరముల పాటు విష్ణులోక సాయుధ్యాన్ని పొందుతారు నాయన. పరమాత్మ అంత ఆనందిస్తాడు అని చెబుతున్నారు. ఇక సూర్య సంక్రమణము, మనకి మేషమాసంలో సూర్యుడు కనుక ప్రవేశిస్తే, మేషరాశిలో కనుక సూర్యుడు ప్రవేశిస్తే మేషమాసం అంటున్నాం. అలాగే మనకి ఎల్లుండి 15వ తారీఖు 14వ తారీఖు రాత్రి నుండి మకర రాశిలో రవి సంక్రమణం ప్రారంభమవుతుంది. అంటే సుమారుగా ఎల్లుండి ఉదయం నుంచి తెల్లవారుజాము నుండి తిరిగి మరలా మనకి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది, మకర సంక్రమణము వస్తుంది. కాబట్టి ఒక్కొక్క మాసంలోనూ ఒక్కొక్క రాశిలో రవి అంటే సూర్యభగవానుడు సంచారం చేస్తూ ఉంటాడు, గ్రహాధిపతి. అటువంటి సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెలలోనూ కూడా సంక్రమణం జరుగుతుంది. మేష సంక్రమణము, వృషభ సంక్రమణం ఆరభ్య మీనరాశి పర్యంతము ఉన్నటువంటి సంక్రమణములు, ఈ 12 సంక్రమణంలో కూడా ప్రతి ఒక్కొక్క సంక్రమణ నాడు భక్తితోటి క్షీరములతో కనుక అంటే పాలతో కనుక స్వామివారికి అభిషేక కార్యక్రమానికి కనుక మనం వినియోగించినట్లయితే
పరమాత్మ యొక్క అనుగ్రహం చేత వారు కూడా 21 తరముల పాటు శ్రీమన్నారాయణ యొక్క సాయుధ్యాన్ని పొందుతారని చెబుతున్నారు. శుద్ధ చతుర్దశి అంటే పౌర్ణమి నాడు ముందు వచ్చినటువంటి చతుర్దశిని శుద్ధ చతుర్దశి అంటారు. నిన్నటి రోజు మనకి పుష్యమాసం ప్రారంభమైంది కదా. ఉదాహరణకి మన చాంద్రమానం ప్రకారంగా అమావాస్య తర్వాత ప్రారంభమైనటువంటి శుక్లపక్ష పాడ్యం నుండి పౌర్ణమి వరకు ఉన్నటువంటి పక్షం శుక్లపక్షమని, పౌర్ణమి తర్వాత పాడ్యము నుండి అమావాస్య పర్యంతం ఉన్నటువంటి దానిని కృష్ణపక్షము అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారముగా కదా. కాబట్టి ఈ శుద్ధ చతుర్దశి నాడు అంటే రాబోయే చతుర్దశి నాడు, పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుద్ధ చతుర్దశి నాడు ఎవరైతే, అలాగే అష్టమి తిథి వస్తుంది. పాడ్యమి విధియ అంటే పాడ్యమి అంటే ప్రథమ, పాడ్యమి విధియ ఇవాళ విధియ తదియ, అలాగే అష్టమి రేపు 18వ తారీఖు రావచ్చు సుమారుగా. 18వ తారీఖు అష్టమి తిథి వస్తుంది ఉదాహరణకి. అలాగే పౌర్ణమి తిథి 25, 26 వస్తుంది. మనం అలా ఈ అష్టమి తిథి నాడు కానీ, పూర్ణిమా తిథి నాడు కానీ, ఏకాదశి తిథి నాడు కానీ, ఆదివారం నాడు కానీ, మరియు ద్వాదశి తిథి నాడు కానీ, పంచమి తిథి నాడు కానీ, సూర్యగ్రహణమును కానీ, చంద్రగ్రహణ సమయంలో కానీ మన్వాది యుగములు ప్రారంభమవుతూ ఉంటాయి. అంటే మనకి ఉగాది, ఈ సంవత్సరం ఉగాది సుమారుగా ఏప్రిల్ 7వ తారీఖు రావచ్చును ఉగాది. ఆ ఉగాది ప్రారంభమైనటువంటి సమయంలోనూ, అలాగే సూర్యుడు భగవానుడు, సూర్యుడు ఉన్నాడు కదా, ఆ యొక్క రాశిలో ప్రథముడైనటువంటి సూర్య చంద్ర కుజ బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహువు కేతువు అనేటువంటి నవగ్రహములు ఉన్నాయి కదా. అందులో గ్రహనాయకుడైనటువంటి సూర్యభగవానుడు పుష్యమీ నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు, అలాగే బుధుడు రోహిణీ నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు, శనీశ్వరుడు రోహిణీ నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు, కుజుడు అంటే అంగారకుడు అశ్విని నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు, శనీశ్వర స్వామి తిరిగి మరలా అశ్విని నక్షత్రంలో కూడి ఉన్నప్పుడు, శుక్రాచార్యుడు వారు శుక్రుడు మృగశిర నక్షత్రంలో, అలాగే రేవతి నక్షత్రంలోను, బుధుడు ఆషాఢ అంటే పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రములలోనూ కలిగి ఉన్నప్పుడు, ఆ తిథిని మనం జాగ్రత్తగా పంచాంగంలో కనుక నక్షత్రము తిథి కలిసి ఉన్నప్పుడు కనుక మరింత విశేషంగా శ్రీమన్నారాయణుడికి ఎవరైతే క్షీరముతోటి అంటే పాలతోటి అభిషేక కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తారో వారు, అలాగే నెయ్యితో కానీ తేనెతో కానీ పెరుగుతో కానీ ఎవరైతే స్నానము చేస్తారో వారందరూ కూడా అనేక రకమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసినటువంటి ఫలితమును పొందుతారు. నారద యమధర్మరాజు గారు చెబుతున్నారు కదా, అన్ని యోగములు కూడా కలుగుతాయి, సకల విధమైనటువంటి పాపముల నుండి కూడా విముక్తుడవుతాడు. ఒక 21 తరముల పాటు వారందరూ కూడా విష్ణులోకాన్ని ఆశ్రయించి విష్ణు పురములోనే నివసించి భగవంతుడైనటువంటి పరంధాముని యొక్క అనుగ్రహాన్ని సంప్రాప్తింపజేస్తూ జ్ఞానమును పొంది యోగులకు కూడా దుర్లభమైనటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి పునరావర్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతారు అని చెబుతున్నారు. చూడండి, ఇక్షుతోయే నదేవేశం యత్నాపయతి భూపతే కేశవం లక్ష పితృభిః సార్థం విష్ణుపదం వ్రజేత్ పుష్పోదకేన గోవిందం తథా గంధోదకేన చ స్నాపయిత్వా హరిం భక్త్యా వైష్ణవం పదమాప్నుయాత్ జలేన వస్త్రపూతేన యస్నాపయతి మాధవం సర్వపాప వినిర్ముక్తో విష్ణునా సహ మోదతే క్షీరాజ్యైః స్నాపయేద్యస్తు రవిసంక్రమణే హరిం స వసేద్విష్ణు సదనే 3 పురుషైః సహ శుక్లపక్షే చతుర్దశ్యామష్టమ్యాం పూర్ణిమాదినే ఏకాదశ్యాం భానువారే ద్వాదశ్యాం పంచమీ తిథౌ సోమసూర్యోపరాగే చ మన్వాదిషు యుగాదిషు
అర్ధోదయే చ సూర్యస్య పుష్కార్కే రోహిణీ బుధే తథైవ శని రోహిణ్యాం భౌమాస్మిన్యాం తథైవ చ శనౌ భృగుః మృగే చైవ భృగురేవతి సంగమే తథా బుధానురాధానాం శ్రవణేర్కే తథైవ చ తథా చ సోమ శ్రవణే అస్తయుక్తే బృహస్పతౌ బుధాష్టమ్యాం బుధారాడే పుణ్యాయ అన్యే దినే తథా స్నాపయేత్ పయసా పయస అంటే పాలు స్నాపయేత్ పయసా విష్ణం శాంతిమాన్ వాగ్యతస్తుచి ఘృతేన మధునా వాపి దధ్నా వా తత్ఫలం శృణు సర్వయజ్ఞఫలం ప్రాప్య సర్వయజ్ఞఫలం ప్రాప్య సర్వపాప వివర్జితః సమస్తమైనటువంటి యజ్ఞయాగాదులు చేసితే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితము కూడా పరమాత్మకి కాస్త గరిటెడు పాలు పరమాత్మకి అభిషేకానికి వినియోగం చేసినట్లయితే కలుగుతుంది నాయన. కాస్త క్షీరాన్ని కానీ ఇక్షురసం అంటే చెరకు రసమును కానీ ఆద్యం అంటే నెయ్యిని కానీ గంధోదకాన్ని కానీ పుష్పోదకాన్ని కానీ నీవు భక్తితోటి పరమాత్మకి అభిషేకానికి వినియోగం చేసినట్లయితే ఇంత ఫలితం కూడా కలుగుతుంది. సమస్తమైనటువంటి యజ్ఞయాగాదులు చేయాలంటే ఎంతో నియమనిష్టలతోటి భక్తి తత్పరతోటి చాలా ఖర్చుతోటి శ్రద్ధతోటి చేయవలసినటువంటి పని ఉంది. ఏదైనా శ్రద్ధతోనే చెయ్యాలి. కానీ పరమాత్మ మనకు చూడండి ఎంత సులభమైనటువంటి ఉపాయాన్ని చెబుతున్నాడో పరమాత్మని చేరుకోవడం కోసం. నాయనా యజ్ఞములు యాగములు ఇవన్నీ కూడా చెయ్యాలి అని అంటే నీకు కష్టసాధ్యం కదా నాయనా. నీవు సంసారంలో కొట్టుమిట్టాడుతున్నావు కదా. కాబట్టి నీవు చేయవలసిన పని ఏమిటంటే అంటే కాస్తంత ఈ యొక్క క్షీరాన్ని కానీ నీరాన్ని కానీ, నీరము అంటే తీర్థం, క్షీరాన్ని కానీ నీరాన్ని కానీ ఇక్షురసమును కానీ గంధోదకాన్ని కానీ పుష్పోదకాన్ని కానీ ఆజ్యాన్ని కానీ మధు అంటే తేనెను కానీ నీవు భగవంతుడు నారికేల జలమును కానీ అంటే కొబ్బరి నీళ్ళని కానీ భక్తితోడి నీవు నాకు సమర్పించవయ్యా. కాస్త గంగోదకం పోయివయ్యా, పోస్తే నీకు చక్కగా నేను సమస్తమైనటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితాన్ని కలగజేస్తాను అని చెబుతున్నాడు పరమాత్మ. ఇంకేం చెబుతున్నాడు? వసేద్విష్ణుపురేషార్థం త్రిసప్త పురుషైర్నృప తత్రైవ జ్ఞానవాసాద్య యోగినామపి దుర్లభం. యజ్ఞయాగాది తపస్సు చేసి ధ్యానం చేసుకుని యోగులందరూ కూడా యోగాగ్నితోటి పంచాగ్ని మధ్యన ఆ యొక్క బొటన వ్రేలుని మాత్రమే భూమిపై నిలిపి తపస్సు చేసుకుంటూ కొన్ని వేల సంవత్సరముల పాటు పరమాత్మ యొక్క నామాన్ని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నటువంటి యోగులకు కూడా సాధ్యం కానటువంటి ఫలితాన్ని నీకు ఈ యొక్క ద్రవ్యాన్ని సమర్పణం చేయడం వల్ల సమర్పిస్తున్నాను, నీకు అనుగ్రహిస్తున్నాను అని చెబుతున్నాడు పరమాత్మ. వశేద్విష్ణుపురేషార్థం త్రిసప్త పురుషైః తత్రైవ జ్ఞానవాసాద్య. అక్కడ ఉండి నివాసం చేసి నీవు విష్ణులోకంలో ఏం పొందుతావు? జ్ఞానాన్ని పొందుతావు. జ్ఞానం అంటే తెలుసుకోవడం. ఏం తెలుసుకోవడం? మంచి ఏమిటి చెడు ఏమిటి అన్నటువంటిది మనం గురువుగారు తల్లిదండ్రులు మనకు తెలియపరుస్తారు. భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి, భగవద్భక్తితో ఎలా ఉండాలి, 10 మందికి ఎలా ఉపకారం చెయ్యాలి అనేటువంటి జ్ఞానంతో వేదాంగములు అధ్యయనం చేసినటువంటి మహర్షియాదులకి అనేక వేల సంవత్సరముల పాటు తపస్సు చేస్తున్నటువంటి యోగులకు కూడా సాధ్యం కానటువంటి అనుగ్రహాన్ని నీకు ఇస్తున్నానయ్యా ఈ ద్రవ్యాన్ని సమర్పణ చేస్తే. తద్వారా ఇంకేమిస్తున్నాను? మోక్షమాప్నోతి నృపతే పునరావృత్తి దుర్లభం. ఎంత చక్కగా మన ఎందు భక్త వాత్సల్యుడండి పరమాత్మ. అన్ని సులభమైనటువంటి ఉపాయాలే చెబుతున్నాడు. చూడండి, మీరు యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, తపస్సు చేయండి, జపం చేయండి, ఇవన్నీ చేయండి అని అంటే మాకు కష్టము స్వామి అంటే ఏం చెయ్యండి? నామ సంకీర్తనం చేయవయ్యా. హరే రామ
రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపః గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం గోవింద గోవింద హరే మురారే గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద రథాంగపానే గోవింద గోవింద నమామి నిత్యం. మాకేమీ తెలియదండి, మేమంతా అజ్ఞానమండి, మాకు తెలిసింది ఒకే నామం అండి గోవిందా అంటే పరమాత్మ పలుకుతున్నాడు కదా. అటువంటి పరమాత్మ మనకు ఏమిస్తున్నాడు? ఈ ద్రవ్యాలను సమర్పణ చేయవయ్యా, భక్తితోటి నీవు మోక్షమాప్నోతి, నీకు మోక్షాన్ని ఇస్తున్నాను. ఎటువంటి మోక్షము? పునరావర్తి రహితమైనటువంటి శ్రీ విష్ణు సాయుధ్యాన్ని పొందే మోక్షాన్ని ఇస్తున్నానయ్యా. మానవ జన్మ పునరభిమరణం పునరభిజననం పునరభిజనని జఠరే శయనం ఏ సంసారే అన్నట్లుగా సంసారం చక్రంలో కొట్టుమిట్టాడుతూ పుడుతూ చస్తూ అంటే పరంపదిస్తూ పుడుతూ ఇలా తిరుగుతూ ఉంటుంది కదా కాలచక్రం. అటువంటి కాలచక్రాన్ని నేను కూడా ఆపి నీకు పునరావర్తరహితమైనటువంటి తిరిగి మరలా నీకు జన్మించవలసినటువంటి అవసరం లేకుండా శ్రీ విష్ణు పదాన్ని పొందింపజేసే మార్గాన్ని, నీకు సులభమైనటువంటి మార్గాన్ని అనుగ్రహిస్తానయ్యా. ఇటువంటి ద్రవ్యాల చేత కనీసం పరమాత్మ మనకి ఎంత భక్త సులభుడో చూడండి. పరమాత్మ తాను సృజించినటువంటి వస్తువులు మరీ మనం తెలుసుకోవాలి. ఇందులో మనం తెచ్చేదేమీ లేదు. ఒక్కడే వస్తాడు, ఒక్కడే పోతాడు. పోయేటప్పుడు ఏముండదు, వచ్చేటప్పుడు ఏమీ తీసుకెళ్ళం కదా. మధ్యలో ఉన్నటువంటిది ఈ యొక్క మాయ, ఈ మాయ చేత కప్పబడింది ఈ జగత్తంతా కూడా. ఆ మాయని తొలగించాలి అంటే జ్ఞానజ్యోతి రావాలి. ప్రతినిత్యము కూడా రాత్రి అయినటువంటి అజ్ఞానాన్ని పారదోలడం కోసం పరమాత్మ అయినటువంటి సూర్యభగవానుడు ఏ ప్రకారంగా అయితే వచ్చి తన యొక్క కిరణములకు ప్రభావం చేత జ్ఞానమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతినిస్తున్నాడో పరమాత్మ మన అందరికీ కూడా ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు తిరుమల క్షేత్రం శ్రీనివాసుని యొక్క సన్నిధానముల నుండి. కాబట్టి నాయన పునరావర్తిరహితమైనటువంటి మోక్షాన్ని పొందుతావు నాయన ఈ ద్రవ్యాల చేత. ప్రతినిత్యము కాకపోయినా చూడండి, ప్రతినిత్యము కూడా చేయమని చెప్పడం లేదు. అంటే రోజు చెయ్యొద్దని కాదు, కనీసం ఈ రోజుల్లోనే చేయవయ్యా. నీవు పౌర్ణమి నాడు చేయవయ్యా, ద్వాదశి తిథి నాడు చేయవయ్యా, లేకపోతే అష్టమి నాడు చెయ్యి, ఏకాదశి నాడు చెయ్యి. ఇవన్నీ కూడా కుదరవని అనుకుంటే సూర్యభగవానుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్నప్పుడు చెయ్యి, లేకపోతే సూర్యభగవానుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్నప్పుడు చెయ్యి, బుధుడు రోహిణి నక్షత్రంలో ఉండగా చెయ్యి, శనేశ్వర స్వామి రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు చెయ్యి, బృహస్పతి అంటే గురువు గారు హస్తా నక్షత్రంలో ఉన్నప్పుడు చెయ్యి, బుధుడు అష్టమి నాడు ఉన్నప్పుడు చెయ్యి. ఏదో ఒక రోజు, ఇవాళ శ్రవణం కదా, ఇవాళ చేస్తే మరింత విశేషం. కాబట్టి ఏదో రోజు నీవు భక్తి శ్రద్ధలతో చేయవయ్యా అంటూ అనేక రకమైనటువంటి సూక్ష్మముతోటి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు చూడండి పరమాత్మ. అది కదా భక్త వాత్సల్యం అంటే. కాబట్టి ఇటువంటి ద్రవ్యముల చేత నీవు కనుక చేసినట్లయితే మరింత యజ్ఞ యాగాదులు చేస్తూ ఉన్నటువంటి ఫలితాన్ని మొత్తం కేవలం ఈ ద్రవ్య సమర్పణ భక్తితోటి డాంబికమైనటువంటి దానికోసమో 10 మంది చూస్తారనో చేస్తారనో వారి మెప్పు కోసం మనం ఎట్టి పరిస్థితులను చేయవలసిన అవసరం మనకి లేదు. అటువంటిది చేసినా వ్యర్థమే, బూడిదిలో పోసిన పన్నీరే. కాబట్టి పరమాత్మకి భక్తితోటి మనసా వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా కాస్త గరిటెడు పాలు పోయివయ్యా నీకు నేను మోక్షాన్ని ఇస్తాను అంటున్నాడు చూడండి. పాలు దొరకలేదండి, నెయ్యి వేయి కాస్త తీసుకో, నెయ్యి దొరకలేదండి, తేనె తీసుకో, తేనె దొరకలేదండి, పెరుగు తీసుకో, పెరుగు దొరకలేదండి, చెరకు రసం తీసుకో, అది కూడా దొరకలేదండి, అక్కడ కొబ్బరికాయలో ఉన్న నీళ్లున్నా పోయివయ్యా నాకు నారికేల జలాన్నంతా కూడా అభినయ కార్యక్రమానికి వినియోగం చేయవయ్యా నీకు మోక్షం ఇస్తాను అంటున్నాడు. ఎటువంటి మోక్షం? పునరావర్తరహితమైనటువంటి మోక్షం. యోగులకు కూడా ఎంతో కొన్ని వేల సంవత్సరముల పాటు ఒంటి కాలిపై పంచాగ్రణ మధ్య ఆహారములన్నీ కూడా వదిలిపెట్టి
యోగులు మహానుభావులు, ఎందరో మహానుభావులు మహర్ష్యాదులు చేస్తున్నటువంటి జపతప అనుష్ఠానములతోటి సమానంగా నీకు యొక్క ఫలితాన్ని ఇస్తానయ్యా. వారికి కూడా దొరకనటువంటి పునరావర్తరహితమైనటువంటి సామ్రాజ్యాన్ని, మోక్షమైనటువంటి సామ్రాజ్యాన్ని నీకు ప్రసాదిస్తానయ్యా అని చెబుతూ ఉన్నాడు. యమధర్మరాజు గారు రూపంలో శకర చక్రవర్తి గారి వంశుడి అయినటువంటి భగీరథ మహర్షికి ఈ పురాణంలో రమణీయంగా నారద మహర్షి అడుగుతున్నాడు. దీనికి నారదీయ పురాణం అని పేరు, కానీ నారద మహర్షి అడుగుతూ ఉన్నాడు. నారదీయుడి చెప్పలేదు ఎక్కడ. ఎవరు చెబుతున్నారు? బ్రహ్మమానసపుత్రుడైనటువంటి ఆ సనక మహర్షి వారు చెబుతూ ఉన్నారు. ఇంకేం చెబుతున్నారయ్యా నాయనా? కృష్ణపక్షే చతుర్దశ్యాం సోమవారే చ భూపతే శివం సంజ్ఞాప్యదుగ్ధేన శివసాయుధ్యమాప్నుయాత్. కృష్ణపక్షంలో అంటే మనం అనుకున్నాం కదా, పౌర్ణమి తర్వాతను పాడ్యము నుండి ప్రారంభమయ్యి తిరిగి మరలా అమావాస్య పర్యంతం ఉన్నటువంటి దానిని కృష్ణపక్షము అనుకున్నాం. ఆ కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు భగవంతుడైనటువంటి పరంధాముడికి, ఆ యొక్క పరమేశ్వరుడికి సోమవారం నాడు ఎవరైతే పాలతో అభిషేకం చేస్తారో వారు కూడా శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెబుతున్నాడు. అష్టమి తిథి ఎందు కానీ సోమవారం నాడు కానీ నారికేల జలముతోటి శివాభిషేకం చేసినట్లయితే శివ సాయుధ్యాన్ని పొందుతావు నాయన అని కూడా చెబుతున్నాడు. అంటే శివాలయమును కానీ విష్ణాలయమును కానీ నిర్మిస్తే ఫలితం ఏమిటో ముందుగానే చెప్పాడు. ఇద్దరికీ భేదం లేదయ్యా, మీరు ఆ రకంగా ఎప్పుడు అనుకోకండి, సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు ఒకటే అంటూ మోక్షాన్ని ప్రసాదించడం కోసం కనీసం ఈ ద్రవ్యాలని వారి వారి సాంప్రదాయ ప్రకారంగా సద్గురువులు వారికి చెప్పినటువంటి సనాతన ఆర్ష ధర్మ సంస్కృతిని కాపాడుతూ మనం చేయవలసినటువంటి పనులన్నీ కూడా చెబుతూ పునరావర్తరహితమైనటువంటి మోక్షాన్ని నీకు ఇస్తాను అని చెప్పి పరమాత్మ అనుగ్రహిస్తున్నటువంటి నారదీయ మహాపురాణంలోని అనేక రకమైనటువంటి వృత్తాంతాలు మనకు తెలియపరుస్తున్నటువంటి వేదవ్యాస మహర్షి వారికి శిరస్సు వంచి పాదాభివందనం గావిస్తూ శ్రీనివాసుడు చిద్విలాసుడు ప్రసన్నమైనటువంటి ఆనందంగా భక్తులందరూ కూడా ఉండాలి అని చెప్పి ఈ మార్గళి మాసం అయిపోతోంది రేపటి రోజు మహాపర్వదినం భోగి. ఈ గోదాదేవి చక్కగా అనన్యమైనటువంటి భక్తితోటి 30 రోజుల పాటు, అంటే 29వ రోజు ఈనాడు 30 రోజుల పాటు అనన్యమైనటువంటి భక్తితోటి ఈ హేమంత ఋతువులో, అంటే మంచు పడుతున్న సమయంలో తెల్లవారుదామున 3 గంటలకి అందరినీ గోపికలందరినీ నిద్ర మేలుకొనుపు చేసి భక్తి పారవశ్యంతో ముంచి గోదాదేవి అనన్యమైనటువంటి భక్తితోటి ఆ యొక్క రంగనాథ పెరుమాళని వివాహం చేసుకున్నటువంటి ఘట్టం కూడా రేపటి రోజు మనం చక్కగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఆ పాసుర రూపంలో మనం అనుగ్రహిస్తారు పరమాత్మ మనకి. అది కూడా మనం చక్కగా తెలుసుకుందాం. ఎన్నో కార్యక్రమములన్నీ కూడా పరమాత్మ మనందరికీ కూడా చేయిస్తూ ఉన్నాడు. అటువంటి పరమాత్మ యొక్క సేవలో కనీసం మనం ఒక్క లిప్తకాలమైన గోవింద 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 అంటూ, లిప్తకాలం అని అంటే కళ్ళు మూసి ఆ రెప్పపాటు తెరిచే లోపల లిప్తకాలం అంటారు. మనకి ఎన్నో వేల సంవత్సరములు శ్రద్ధగా భక్తితోటి చేయడానికి మనకు అవకాశం కుదరకపోవచ్చు అని చెప్పి కనీసం క్షణమాత్రమైన లిప్తకాలమైన పరమాత్మని ధ్యానం చేస్తూ గోవింద 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 అంటూ పరమాత్మ ఇచ్చినటువంటి మానవ జన్మని సార్థకత చేసుకుంటూ ఈ యొక్క భగవంతుడైనటువంటి పరంధాముడికి శిరస్సు వంచి పాదాబంధనం గావిస్తూ మరిన్ని విశేషాలని రేపటి రోజు కూడా యథామతి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత నారదీయ మహాపురాణంలోని విశేషములను తెలుసుకోవడం కోసం అనుగ్రహింపజేయాలని చెప్పి ఆ ఏడుకొండల ప్రభువుని ప్రార్థన చేస్తూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమజా రమమానాయ వెంకటేశాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
ఓం